పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. మహాభారతం కథలోకి మళ్ళీ స్వాగతం. ఇప్పటివరకు మనం చూసింది ఒక ప్రారంభం మాత్రమే. శంతను గంగావారి కథతో ఒక పెద్ద సంఘటనకు బీజం పడింది. కానీ అసలు కథ ఇప్పుడు మొదలవబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కథలోకి ఒక కొత్త తరము అడుగుపెడుతోంది. హస్తినాపురం రాజ్యం బయటికి చూస్తే ప్రశాంతంగా ఉంది. అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ లోపల మాత్రం మెల్లగా మార్పులు జరుగుతున్నాయి. భీష్ముడు తన ప్రమాణంతో రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నాడు. కానీ అతను తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం భవిష్యత్తులో ఎంత పెద్ద ప్రభావం చూపబోతుందో అప్పటికి ఎవరికీ తెలియదు. ఇదే సమయంలో రాజ్యంలో ఒక ముఖ్యమైన సమస్య ఎదురవుతోంది. అది బయటికి కనిపించదు, కానీ లోపల మాత్రం పెద్ద ప్రమాదంగా మారుతోంది. అది వారసుడు లేకపోవడం. ఒక రాజ్యానికి శత్రువులు బయట ఉండటం పెద్ద విషయం కాదు, కానీ భవిష్యత్తు లేకపోవడం, అదే నిజమైన ప్రమాదం. సత్యవతి ఈ పరిస్థితిని గమనిస్తోంది. ఆమెకు అర్థమైంది, ఇలా కొనసాగితే హస్తినాపురం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అందుకే ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వంశాన్ని కొనసాగించాలి, రాజ్యానికి వారసులు రావాలి అని. అదే నిర్ణయం తర్వాత మహాభారతంలో ముఖ్యమైన పాత్రలు జన్మించటానికి కారణమైంది. ఇప్పుడు ఈ కథలోకి కొత్త వ్యక్తులు వస్తున్నారు. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. వీరి జీవితాలు సాధారణం కాదు. వీరి నిర్ణయాలు భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి బీజం వేయబోతున్నాయి. ఇదే అసలు కథ ప్రారంభం. సత్యవతి తీసుకున్న ఆ నిర్ణయం సాధారణం కాదు. అది ఒక రాజ్యాన్ని కాపాడటానికి తీసుకున్న నిర్ణయం. వంశం కొనసాగాలి, రాజ్యానికి వారసుడు రావాలి అనేది ఆమె ఆలోచన. అందుకే ఆమె మహర్షి వ్యాసుణ్ణి పిలిపించింది. వంశాన్ని నిలబెట్టటానికి ఆ కాలంలో అనుసరించిన విధానం ప్రకారం సత్యవతి తన కోడళ్ల ద్వారా సంతానం కలగాలని నిర్ణయించింది. అలా మొదటగా అంబిక ద్వారా ఒక శిశువు జన్మించాడు. అతనే ధృతరాష్ట్రుడు. కాని పుట్టుకతోనే అతనికి చూపు లేదు, అంధుడిగా జన్మించాడు. ఆ తర్వాత అంబాలిక ద్వారా మరో శిశువు జన్మించాడు. అతనే పాండు. అతను బలంగా, ఆరోగ్యంగా జన్మించాడు. ధైర్యమున్న యోధుడిగా ఎదగబోతున్నాడు. తర్వాత ఒక సేవకురాలి ద్వారా మరో శిశువు జన్మించాడు. అతనే విదురుడు. అతను రాజవంశంలో పుట్టిన రాజుగా కాకపోయినా అతని జ్ఞానం, అతని నీతి అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇలా హస్తినాపురానికి ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు జన్మించారు: ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు. వీరి మధ్య స్వభావం పూర్తిగా వేర్వేరు. ఒకరు అంధుడు అయినా అధికార ఆశతో ఉన్నాడు. ఒకరు ధైర్యవంతుడు, యోధుడు. ఒకరు జ్ఞానం, న్యాయం అనే మార్గంలో నడిచేవాడు. కాలం గడిచే కొద్దీ వీరి పాత్రలు మరింత ముఖ్యంగా మారబోతున్నాయి. ఇదే సమయంలో హస్తినాపురం భవిష్యత్తు ఈ ముగ్గురి చేతుల్లోకి వెళ్లబోతుంది.
కాలం గడిచే కొద్దీ ఈ ముగ్గురి జీవితాలు తమ దారిలో సాగడం ప్రారంభమైంది. ధృతరాష్ట్రుడు పెద్దవాడైనప్పటికీ అంధుడు కావడంతో రాజ్యం అతనికివ్వడం సాధ్యం కాలేదు. అందుకే పాండురాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. పాండు ధైర్యవంతుడు, యోధుడు కావడంతో రాజ్యాన్ని బాగా నడిపించాడు. హస్తినాపురం మళ్లీ బలపడింది. ఇదే సమయంలో ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్నాడు. గాంధారి తన భర్త అంధుడు కాబట్టి తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుని జీవితాన్ని గడపాలని నిర్ణయించింది. అది ఆమె భర్తపై ఉన్న ప్రేమకి, నిబద్ధతకి నిదర్శనం. మరోవైపు పాండు కుంతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత మద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు. అన్నీ సరిగ్గా సాగుతున్నట్టే కనిపించాయి. కానీ కాలం మళ్లీ ఒక మలుపు తీసుకుంది. ఒకరోజు వేటకు వెళ్లిన పాండు తెలియకుండానే ఒక ఋషిని బాణంతో గాయపరిచాడు. ఆ ఋషి మరణించే ముందు పాండును శపించాడు. భార్యను స్పర్శించే క్షణంలోనే నీవు మరణిస్తావు అని. ఆ శాపం పాండు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతను రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు. కుంతి, మద్రి కూడా అతనితో పాటు వెళ్లారు. ఇప్పుడు హస్తినాపురం రాజ్యం మళ్లీ ఒక అనిశ్చితిలో పడింది. బయటకి చూస్తే అన్నీ సరిగ్గా ఉన్నట్టే కనిపించినా లోపల కథ మళ్లీ కొత్త దిశలోకి తిరుగుతోంది. అడవిలోకి వెళ్లిన తర్వాత పాండు జీవితం పూర్తిగా మారిపోయింది. రాజ్యం, సింహాసనం అన్నీ వదిలి అతను ఒక సాధారణ మనిషిలా జీవించడం ప్రారంభించాడు. కుంతి, మద్రి అతనితో కలిసి ఆ కష్టాలను పంచుకున్నారు. కానీ పాండు మనసులో ఒక బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది. అది తనకు సంతానం కలగకపోవడం. ఒక రాజుగా కాకపోయినా ఒక తండ్రిగా జీవించాలని అతనికి ఎంతో కోరిక ఉండేది. అదే సమయంలో కుంతికి ఒక విషయం గుర్తొచ్చింది. ఆమెకు ఉన్న ఆ వరం ఏ దేవుడినైనా పిలిచే శక్తి. ఒకప్పుడు చిన్న వయసులో ఆసక్తితో ఆమె ఆ వరాన్ని పరీక్షించింది. అప్పుడే సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకి ఒక శిశువును ప్రసాదించాడు. ఆ శిశువు సాధారణం కాదు. అతని శరీరంపై సహజంగానే కవచం, కుండలాలు ఉన్నాయి. అతను కర్ణుడు కాని. ఆ సమయంలో కుంతి భయపడింది. సమాజం ఏమనుకుంటుంది అనే ఆలోచన ఆమెను వెంటాడింది. చివరకు ఆమె ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ సంఘటన ఆమె జీవితంలో ఒక ముద్రగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే వరం మళ్లీ గుర్తొచ్చింది. పాండు పరిస్థితి చూసి ఆమె అతనికి నిజం చెప్పింది. ఆ వరం గురించి వివరించింది. పాండు కొంతసేపు ఆలోచించాడు. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ వరాన్ని ఉపయోగించి సంతానం పొందాలి అని. అలా కుంతి దేవతలను ఆహ్వానించడానికి సిద్ధమైంది. ఇప్పుడు మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్రలు జన్మించబోతున్నారు. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు, గాంధారి తమ సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. గాంధారి గర్భవతి అయింది. ఈ వార్తతో రాజ్యం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. కాని కాలం గడుస్తున్నా ఆమెకు ప్రసవం జరగలేదు. నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచాయి. అయినా శిశువు జన్మించలేదు. ఈ విషయం గాంధారిని తీవ్రంగా కలిచివేసింది. అదే సమయంలో ఆమెకొక వార్త తెలిసింది. కుంతికి ఇప్పటికే పిల్లలు పుట్టారని. అది విన్న గాంధారి బాధతో, ఆవేశంతో తన గర్భాన్ని కొట్టుకుంది. ఆ క్షణంలో ఆమె గర్భం నుండి ఒక గట్టిగా ఉన్న మాంసపు ముద్ద బయటపడింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏమీ చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు వ్యాసుడు వచ్చాడు. ఆయన ఆ ముద్దను 100 ముక్కలుగా చేసి ప్రతి ముక్కను ఒక్కో పాత్రలో ఉంచమని చెప్పాడు. కాలం గడిచింది. ఆ పాత్రల నుండి ఒక్కొక్కరిగా శిశువులు జన్మించడం ప్రారంభమైంది.
అలా 100 మంది కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడు దుర్యోధనుడు. అతను పుట్టిన క్షణంలోనే ప్రకృతి ఒక విచిత్రమైన సంకేతాన్ని ఇచ్చింది. జంతువులు గట్టిగా అరవడం ప్రారంభించాయి. ఆకాశంలో ఒక వింత నిశ్శబ్దం నెలకొంది. అది ఒక హెచ్చరికలాగా అనిపించింది. విదురుడు ఈ సంకేతాలను గమనించాడు. అతను ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు, ఈ శిశువు భవిష్యత్తులో ప్రమాదానికి కారణమవుతాడు అని. కాని తండ్రి ప్రేమ ముందు ఆ హెచ్చరికకు విలువ లేకపోయింది. ఇప్పుడు హస్తినాపురంలో 2 వంశాలు పెరుగుతున్నాయి. ఒకవైపు అడవిలో పెరుగుతున్న పాండవులు, మరోవైపు రాజభవనంలో పెరుగుతున్న కౌరవులు. కాలం ముందుకు కదిలింది. అడవిలో పెరిగిన పాండవులు క్రమంగా మహావీరులుగా మారుతున్నారు. యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీక, భీముడు అపారమైన బలం, అర్జునుడు అద్భుతమైన యోధుడు, నకులుడు సహదేవుడు తమ ప్రతిభతో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో హస్తినాపురంలో కౌరవులు కూడా పెరుగుతున్నారు. దుర్యోధనుడిలో అహంకారం, పోటీ, అసూయ పెరుగుతోంది. పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చినప్పుడు బయటకి అన్నీ ఒకటిగా కనిపించాయి. కానీ లోపల మాత్రం విరోధం మొదలైంది. చిన్న పోటీగా మొదలైన భావం అసూయగా, ద్వేషంగా మారింది. ఇప్పుడు ఈ 2 వంశాలు ఒకే చోట ఉన్నా వారి మధ్య నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ముందుంది మహాఘర్షణ. ఈ విరోధం ఎలా యుద్ధంగా మారింది? పాండవులపై మొదటి కుట్ర ఏమిటి? అది తర్వాతి ఎపిసోడ్లో.